హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోకి నా కామెంట్ పెట్టిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే కొత్త వీడియో ఎప్పుడు వస్తుంది అని చాలామంది నన్ను అడుగుతున్నారు. సో కొంచెం లేట్ అయిందండి, కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల. సో ఇది సండే రోజున వర్క్ రొటీన్ అనమాట. నేను సండే రోజున ఎలా చేస్తానో వర్క్ అంతా, నెక్స్ట్ డే కోసం, నెక్స్ట్ వీక్ కోసం నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటానో అవన్నీ ఇందులో నేను ఇంక్లూడ్ చేశానండి. అయితే ఆ రోజు నేను టిఫిన్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం నేను పిండి పులిహోర అంటారు కదండి, అంటే నిమ్మకాయతో చేశాను. మామూలుగా ఉప్మా చేస్తే పిల్లలంత ఇష్టంగా తినండి, ఇలా నిమ్మకాయతో చేస్తే బాగా ఇష్టంగా తింటారు. దానికోసం నేను మామూలుగానే ఉప్మా లాగానే చేసినట్టుగానే పోపులు వేసేసుకుంటాం. కాకపోతే ఆనియన్ వేయం, దీంట్లో ఆనియన్ వేయకుండా పోపు దినుసులు వేసుకొని, అల్లం పచ్చిమిర్చి వేసుకొని, ఉప్మాకి పోసుకున్నట్టుగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని, తర్వాత రైస్ రవ్వ వేసేసుకోవాలండి. అది ఉడికిన తర్వాత సాల్ట్, అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకుని, ఒక 3 నిమ్మకాయల వరకు పడతాయండి. ఆ నిమ్మకాయలు కట్ చేసుకుని దీంట్లో రసం స్క్వీజ్ చేసి దీంట్లో వేసుకున్నాను అనమాట. కట్టేసిన తర్వాత వేయాలండి నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పిండి బాగా అంతా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎప్పుడైనా జర్నీస్కి అది వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే క్యారీ చేస్తూ ఉంటాను. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి కూడా బాగానే ఉంటుంది తినడానికి అన్నట్టుగా. పులుపు ఉంటుంది కదండి, కాబట్టి తినడానికి బాగుంటుందని చెప్పి నేను ఇదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు, అంటే ఫుల్ డే జర్నీ కానీ, ఒక పూట జర్నీ చేసినప్పుడు కానీ తీసుకెళ్తూ ఉంటాను అనమాట అండి. తర్వాత లంచ్లోకి నేను రసం పెట్టి మటన్ కుక్ చేశానండి. సో సండే రోజు నేను ఏమేమి చేశాను, ఏమేమి వర్క్స్ చేశాను వీటన్నింటికి మీరు చూడడం కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను, అవినండి. రొటీన్. సో తర్వాత నేను మధ్యాహ్నమే మినపప్పు, ఇడ్లీ రవ్వ అవి నానబెట్టుకుంటానండి. దోశల పిండి కోసము బియ్యం కూడా నానబెడతాను. మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి నేను నానబెడతానండి. ఒక 3-4 అవర్స్ మనకి నానితే బాగుంటుంది కదా. సో మధ్యాహ్నం నానబెట్టింది నేను ఈవినింగ్ 6 ఆ టైంకి కడుగుతున్నానండి మినపప్పును. మేము పొట్టు మినపప్పే వాడతాము, ఎందుకంటే పొట్టున్నదే వాడాలని చెప్తున్నారు కదండి, అందుకోసమని నేను పొట్టు మినపప్పే తీసుకున్నాను. అది నేను బాగా వాష్ చేస్తున్నాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కూడా మనం ఒక గ్లాస్కి 3 గ్లాసులు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాను అంతే అండి, తెలియని వాళ్ళ కోసం.
సో నానబెట్టుకుని ఉంచుకోవాలి. అయితే ఈ పొట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను గ్రైండర్లో వేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇడ్లీ రవ్వ డైరెక్ట్గా కడిగేసి అలా ఉంచేస్తానండి. మీకు చూపిస్తాను. దోశల కోసం అయితే ఒక గ్లాస్కి నేను రెండు గ్లాసులు మాత్రమే వేస్తానండి రైస్. దాంతోపాటుగా నేను కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను దాంట్లో. దానివల్ల కొంచెం మెత్తగా ఉంటాయండి దోశలు. చూడండి, ఇదిగోండి ఇడ్లీ రవ్వ ఇలాగా కడిగి నేను డైరెక్ట్గా 2 టైమ్స్ వాష్ చేస్తానండి. 2 టైమ్స్ వాష్ చేసి ఇంకా అలా ఉంచేస్తానమాట. ఎందుకంటే అది అలా ఉంచేస్తే దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అది పీల్చుకొని అలా కొంచెం గట్టిగా ఉంటుంది. మనం మళ్ళీ దాన్ని పిండి వేయాల్సిన అవసరం ఉండదండి. యాక్చువల్గా మామూలుగా కడిగేసి నానబెడతారు కదా, చాలామంది నానబెట్టిన తర్వాత కడుగుతారు. సో అలా కడగడం వల్ల మనకి ఎక్స్ట్రా టైము వేస్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని పిండడానికి టైం వేస్ట్ అవుతుందండి. కాబట్టి నేను స్టార్టింగ్ నానబెట్టినప్పుడే కడిగేసి వాటర్ వంపేసి అలా ఉంచేస్తాను అనమాట అండి. తర్వాత డైరెక్ట్గా నేను గ్రైండర్ దాంట్లోనే రవ్వ అనేది వేసేసి కలిపేస్తాను అనమాట అండి. కలిపేసి డైరెక్ట్గా బౌల్స్లోకి తీసుకుంటాను. తర్వాత నేను దోశ రవ్వ కోసం పప్పు బియ్యం కలిపి వేస్తున్నాను అనమాట అండి. ఇదిగోండి మెంతులు ఇలా కలిపి నానబెట్టుకున్నాను. రవ్వ తర్వాత ముందు మినపప్పు వేస్తానండి. తర్వాత రవ్వ బియ్యము మెంతులు కలిపి నానబెట్టుకున్నది వేసాను. ఒక పక్క రైస్ కుక్ చేస్తున్నానండి ఈవినింగ్. సో ఇది మా బాల్కనీలోంచి కనిపించే వ్యూ అనమాట అండి. మాకు దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.